ఒక కమర్షియల్ హీరో అవ్వాలంటే 6 feet ఉండాలి, 6 pack ఉండాలి, జిమ్నాస్టిక్స్ చేసి ఉండాలి, జిమ్ చేసి ఉండాలి, మంచి బాడీ ఫిట్గా ఉండాలి, డైలాగ్ డిక్షన్ వచ్చి ఉండాలి, రొమాంటిక్గా డ్యాన్సులు, ఫైట్లు ఇవన్నీ చేసి ఉండాలి, అతనికి లెగసీ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అన్నీ ఉండాలి, ఇవన్నీ ఉన్నవాడు కమర్షియల్ హీరో అవుతాడు. ఇవేమీ లేనివాడు రజనీకాంత్ అవుతాడు అన్నట్టు. నేను ఇలా హెడ్ ఫోన్స్ మనకి పెట్టుకుని ఉంటాం కదా ఇప్పుడు ఇంటర్నెట్లో, నా నెట్లో ఇలా తీసి మన గట్టిగా అరిచాను అనమాట నేను. అంటే నాకు ఇప్పటికి గుర్తు, పక్కన ఎవడి క్యాబిన్ నుంచి ఆడ లేచాడు, ఏమైంది ఇడిగా అన్నట్టు. అంటే నేను ఇంకా సరిగ్గా మీకు చెప్పలేకపోయాను. ఆయన అప్పుడు ఆ వర్బ్స్, ఆ కైండ్ ఆఫ్ టెక్స్ట్, ఎవ్రీ పిన్ పాయింట్ గూస్ బంప్స్ అనమాట. అప్పుడు నాకు హెయిర్ రైజ్ అయిపోయింది బాడీలో. బేసికల్గానే పెచ్చేమో నాకు కొంచెం రజనీకాంత్ గారి ఏదైనా కనబడితే మనం అసలు ఆగలేము. నేనైతే వైబ్రేట్ అయిపోతాను. అలాంటిది దట్ ఇస్ కాల్డ్ రజనీకాంత్. అన్నీ ఉన్నాడు, అన్ని అవకాశాలు ఉన్నాడు, పెద్ద కమర్షియల్ హీరో అవుతాడు. ఏమీ లేనివాడు రజనీకాంత్ అవుతాడు అన్నాడు ఆయన. ఆయనకి హెయిర్ అంటూ హెయిర్ స్టైల్ ఉండదు, సౌండ్ ఉండు ఆయన. కలరా, ఇప్పుడు నేను అందగాడా, ఇప్పుడు నేను గొప్ప డాన్సరా, గొప్ప ఫైటరా, ఇప్పుడు డైలాగ్ డిక్షన్ ఏదైనా అద్భుతంగా ఎన్టీ రామారావు గారు లాగాను, చిరంజీవి గారు లాగాను పరిపూర్ణమైన నటుడా. అంటే నేనేమంటున్నా, ఇదంతా ఆయనే చెప్పింది, నేను చెప్పింది కదా. నాకు ఆయన గురించి మాట్లాడే స్థాయిని అది కాదు. రజనీకాంత్ గారే చెప్పారు, ఐఎమ్ నాట్ ఎ గుడ్ యాక్టర్, కమల్ హాసన్ ఇస్ ఎ గుడ్ యాక్టర్, మోహన్ లాల్, చిరంజీవి, వాళ్ళందరూ అంత గొప్ప యాక్టర్స్, నాకు యాక్టింగ్ రాదన్నాడు ఆయన.